Good morning, all. So, this is the last topic for the second unit. VHDL, libraries and bindings. VHDL, libraries and bindings. అలానే ప్రోగ్రామ్ ప్రొసీజర్ ఫర్ ద జైలింగ్స్ అంటే జైలింగ్స్లో ప్రోగ్రామ్ అనేది ఎలా రాయాలి ఆ ప్రొసీజర్ని కూడా నేను ఇవాళ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ లైబ్రరీస్. VHDL libraries. VHDL libraries అనేవి దేనికోసం యూజ్ చేస్తాము అంటే VHDL libraries అనేవి దేనికోసం యూజ్ చేస్తాము అంటే ప్యాకేజెస్ యొక్క ఎంటిటీస్ యొక్క VHDL ఫైల్స్ ని స్టోర్ చేయడం కోసం VHDL libraries అనేవి యూజ్ చేస్తాము. ప్యాకేజెస్ యొక్క ఎంటిటీస్ యొక్క VHDL ఫైల్స్ ని స్టోర్ చేయడం కోసం లైబ్రరీస్ ని యూజ్ చేస్తాము. ఎలా అంటే చేయండి సార్. సో వాట్ ఈస్ VHDL లైబ్రరీ మీన్స్? VHDL లైబ్రరీ అంటే ఏంటంటే ప్యాకేజ్ యొక్క VHDL ఫైల్స్ ఎంటిటీ యొక్క VHDL ఫైల్స్ ని స్టోర్ చేస్తుంది. ఫస్ట్ అసలు ప్యాకేజ్ అంటే ఏంటి? ఒక డిజైన్ ని కన్స్ట్రక్ట్ చేయాలి అంటే మనకి డిజైన్ ఎలిమెంట్స్ ని బేస్ చేసుకొని ఐడెంటిఫైస్ బేస్ చేసుకొని VHDL ఆపరేటర్స్ ని బేస్ చేసుకొని వీటన్నిటిని బేస్ చేసుకొని మనం కన్స్ట్రక్ట్ చేస్తాము. ఒక డిజైన్ ని కన్స్ట్రక్ట్ చేయాలంటే డిజైన్ ఎలిమెంట్స్ సచ్ యాజ్ డేటా ఆబ్జెక్ట్స్, డేటా టైప్స్, VHDL ఐడెంటిఫైర్స్, ఆపరేటర్స్ ఎక్సెట్రా వీటన్నిటిని యూజ్ చేసుకొని ఒక ప్రోగ్రామ్ ని మనం డిజైన్ చేస్తాము. అది ఎక్కడ స్టోర్ అవుతుంది? VHDL ప్యాకేజ్ లో స్టోర్ అవుతుంది. VHDL ప్యాకేజ్ లో స్టోర్ అవుతుంది. అందుకనే ప్యాకేజ్ ని మనం సెంట్రల్ స్టోరేజ్ ఆఫ్ డేటా అని ఇండికేట్ చేస్తాము. సెంట్రల్ స్టోరేజ్ ఆఫ్ డేటా అని ఇండికేట్ చేస్తాం. ఆ సెంట్రల్ స్టోరేజ్ ఆఫ్ డేటా అంటే ప్యాకేజ్ ని అలానే ఎంటిటీస్ ని కూడా ఈ లైబ్రరీ ఫైల్స్ అనేది స్టోర్ చేస్తుంది. సో VHDL లైబ్రరీస్ అనేవి దేనికోసం యూజ్ చేస్తాము? టు స్టోర్ ద ప్యాకేజెస్ అండ్ ఎంటిటీస్ ఆఫ్ ఏ VHDL ఫైల్స్. టు స్టోర్ ద ప్యాకేజెస్ అండ్ లైబ్రరీస్ ఆఫ్ ఏ VHDL ఫైల్స్. మీరు జైలింగ్స్ లో ప్రోగ్రామ్ రాసిన తర్వాత దాంట్లో ఎంటిటీ పార్ట్ లోకి వెళ్తే నాట్ ఓన్లీ ఇన్ ఎంటిటీ పార్ట్ ప్రోగ్రామ్ లో మీకు కొన్ని కీవర్డ్స్ అనేవి హైలైట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్పుట్ అంటే ఇన్ అని తీసుకుంటావు, అవుట్ అని తీసుకుంటాము, అట్ ద సేమ్ టైం అండ్ అని తీసుకుంటాము, డేటా ఫ్లో అయితే డేటా ఫ్లో, బిహేవియర్ అయితే బిహేవియర్, స్ట్రక్చర్ అయితే స్ట్రక్చర్. ఇలా కొన్ని కీవర్డ్స్ అనేవి హైలైట్ అవుతాయి అంటే కలర్ చేంజ్ అవుతాయి. బ్లూ కలర్లోకి వస్తాయి, కొన్ని కలర్ చేంజ్ అవుతాయి. వాటి మీదకి నువ్వు కర్సర్ తీసుకొని వెళ్తే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ఎస్టీడీ లాజిక్ అని వేస్తున్నాము. ఆ ఇన్పుట్ మీదకి నువ్వు కర్సర్ తీసుకొని వెళ్తే ఇట్ ఈస్ యూజ్డ్ టు రీడ్ ద ఆపరేషన్ విత్ ఇన్ ద ఎంటిటీ మోడల్, రీడ్ ద సిగ్నల్ టైప్ విత్ ఇన్ ద ఎంటిటీ మోడల్ ఇలా చూపిస్తూ ఉంటుంది మనకి. అలానే అండ్ మీదకి తీసుకెళ్తే ఇట్ ఈస్ యూజ్డ్ టు కన్స్ట్రక్ట్ ద అండ్ గేట్ అని చెప్పేసి చూపిస్తుంది. అర్థమైందా? ఇట్ ఈస్ యూజ్డ్ టు కన్స్ట్రక్ట్ ద అండ్ గేట్ అని చూపిస్తుంది. సో ఆ లైబ్రరీ ఫైల్స్ అనేవి వాటి కోసం యూజ్ చేస్తాము. మీకు ఏమైనా ప్రాబ్లం ఉన్నా కానీ మీరు రాసిన ఫైల్ అనేది ఏంటో మీకు అర్థం కాలేదు అనుకున్నా కానీ అక్కడ ఇన్పుట్ అని ప్రజెంట్ చేస్తే దాని మీద కర్సర్ మూవ్ చేశాయంటే అది ఏ ఆపరేషన్ చేస్తుందో అక్కడ మనకి డిస్ప్లే అవుతుంది. సేమ్ టైం అండ్ మీదకి మూవ్ చేస్తే ఏ ఆపరేషన్ చేస్తుందో మనకి డిస్ప్లే అవుతుంది. ఏ అయితే కీవర్డ్స్ ఉన్నాయో ఆ కీవర్డ్స్ దగ్గరికి కర్సర్ అనేది తీసుకొని వెళ్తే ఆటోమేటిక్ గా దాని ఆపరేషన్ ఏంటో ఈ లైబ్రరీస్ యూజ్ చేసుకొని మనకి డిస్ప్లే అవుతుందమ్మా. ఈ లైబ్రరీస్ ని యూజ్ చేసుకొని మనకి డిస్ప్లే అవుతుంది.
So what is VHDL library? VHDL library is used to store the commonly used packages and entities of VHDL files. Commonly used entities and packages of VHDL files. Okay. సో ఆ ప్యాకేజెస్ అనేది దేనికోసం యూజ్ చేస్తాము అంటే ఒక డిజైన్ ని కన్స్ట్రక్ట్ చేయాలంటే మనకి డిజైన్ ఎలిమెంట్స్ కావాలి. నథింగ్ బట్ డేటా ఆబ్జెక్ట్స్, డేటా టైప్స్, విహెచ్డిఎల్ ఐడెంటిఫైయర్స్, ఆపరేటర్స్ ఎక్సెట్రా. వీటన్నిటిని బేస్ చేసుకొని మనం ఒక డిజైన్ ని కన్స్ట్రక్ట్ చేస్తాము. ఈ కన్స్ట్రక్ట్ చేసే డిజైన్ మొత్తం ఒక ప్యాకేజ్ లో స్టోర్ అయి ఉంటుంది. ఈ కన్స్ట్రక్ట్ చేసే డిజైన్ మొత్తం ఒక ప్యాకేజ్ లో స్టోర్ అయి ఉంటుంది. అందుకే ఆ ప్యాకేజ్ ని సెంట్రల్ స్టోరేజ్ ఆఫ్ డేటా అని అంటాము. సెంట్రల్ స్టోరేజ్ ఆఫ్ డేటా అని అంటాము. ఓకే. సో ఆ ప్యాకేజ్ ని ఎంటిటీని కూడా విహెచ్డిఎల్ లైబ్రరీ అనేది స్టోర్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన కాలేజ్ లైబ్రరీ ఉంది. దేనికోసం యూజ్ చేస్తాం? మల్టిపుల్స్ ఆఫ్ బుక్స్ ఉంటాయి. అక్కడికి వెళ్ళి మనకి ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకొని వస్తాము. యాజ్ లైక్ దట్ మనకి ఏమైనా డౌట్స్ ఉంటే వాట్ ఈస్ ద ఆపరేషన్, వాట్ ఇట్ విల్ డూ అని చెప్పేసి మనకి ఏమైనా డౌట్స్ ఉంటే మనం ప్రోగ్రామ్ రాసినప్పుడు వాటి మీదకి కర్సర్ తీసుకొని వెళ్తే వాటి యొక్క ఆపరేషన్ అనేది యూజింగ్ విహెచ్డిఎల్ లైబ్రరీస్ ని యూజ్ చేసుకొని డిస్ప్లే అవుతుంది. వాటి యొక్క ఆపరేషన్ అనేది డిస్ప్లే అవుతుంది. ఓకే, దట్ ఈస్ అబౌట్ విహెచ్డిఎల్ లైబ్రరీ. సో వాట్ ఈస్ విహెచ్డిఎల్ లైబ్రరీ? ఇట్ ఈస్ యూజ్డ్ టు స్టోర్ ద ప్యాకేజెస్ and entities of VHDL files. It is used to store the packages and entities of VHDL files. Okay, అయితే ఈ VHDL files లో కొన్ని బేసిక్ స్టెప్స్ ఉన్నాయమ్మా. ఈ VHDL files లో కొన్ని బేసిక్ స్టెప్స్ ఉన్నాయి. అంటే మనం ఒక ప్రోగ్రామ్ ని రాసిన తర్వాత ఆ ప్రోగ్రామ్ ని VHDL లైబ్రరీకి అసైన్ చేయాలి. అంటే ఫస్ట్ మనం ఒక న్యూ సోర్స్ విండో తీసుకొని దాంట్లో ప్రోగ్రామ్ రాస్తాము. ఆ ప్రోగ్రామ్ ని సేవ్ చేయడానికి సిడిఐలో కానీ డిడిఐలో కానీ ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకొని దాంట్లో ఆ ఫైల్ అనేది స్టోర్ చేస్తాము. దానికి విహెచ్డిఎల్ లైబ్రరీని యాడ్ చేస్తాము. అక్కడ యాడ్ విహెచ్డిఎల్ లైబ్రరీ అని ఉంటుంది, దాన్ని యాడ్ చేస్తాము. అది ప్రొసీజర్ లో కామన్. యాడ్ చేసిన తర్వాత ఆటోమేటిక్ గా హైలైట్ అయిపోతాయి. అసలు ఫస్ట్ మీ ఇన్పుట్స్ అవుట్పుట్స్ డిక్లేర్ చేసేసి ఈ జైలింగ్స్ లో డిక్లేర్ చేసేసిన తర్వాత ఆటోమేటిక్ గా అవి హైలైట్ అవుతాయి. ఏవైతే కీవర్డ్స్ ఉన్నాయో అవి హైలైట్ అవుతాయి మీకు. సో అలా ఒక ప్రోగ్రామ్ ని యూజ్ చేసుకునేటప్పుడు మనం ఏమైనా దాంట్లో డౌట్స్ ఉంటే ఈ ఆపరేషన్ దేనికోసం యూజ్ చేస్తామనే డౌట్స్ ఉంటే యూజింగ్ విహెచ్డిఎల్ లైబ్రరీస్ ఇట్ విల్ డిస్ప్లే ద ఆపరేషన్ ఆఫ్ ఏ పర్టికులర్ కీవర్డ్. ఇట్ విల్ డిస్ప్లే ద ఆపరేషన్ ఆఫ్ ఏ పర్టికులర్ కీవర్డ్. అయితే దీంట్లో బేసిక్ స్టెప్స్ ఏంటి? ఫస్ట్ది విహెచ్డిఎల్ లైబ్రరీని క్రియేట్ చేసుకోవడం. నెక్స్ట్ది ఆ విహెచ్డిఎల్ ఫైల్స్ ని అంటే మనం రాసిన ప్రోగ్రామ్ ఫైల్స్ ని విహెచ్డిఎల్ లైబ్రరీకి యాడ్ చేసుకోవడం. సో ఆ రెండు స్టెప్స్ ఏంటి? విహెచ్డిఎల్ లైబ్రరీని క్రియేట్ చేసుకోవడం, నెక్స్ట్ మనం రాసిన ప్రోగ్రామ్స్ యొక్క విహెచ్డిఎల్ ఫైల్స్ ని విహెచ్డిఎల్ లైబ్రరీకి యాడ్ చేయడం. ఇవాళ మీకు జైలింగ్స్ లో అసలు ప్రోగ్రామ్ ఎలా రాస్తాము, ఎలా ఓపెన్ చేస్తాము, జైలింగ్స్ అనే సాఫ్ట్వేర్, సింటాక్స్ ఎర్రర్స్ ఎలా చెక్ చేస్తాము, సింథసైజ్ ఎలా చెక్ చేస్తాము, ఆర్టిఎల్ ఎలా చూస్తాము అనేది నేను లాస్ట్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. నో ప్రాబ్లం అబౌట్ దట్. సో విహెచ్డిఎల్ లైబ్రరీ అనేది దేనికోసం యూజ్ చేస్తామంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు స్టోర్ ద కామన్లీ యూజ్డ్ ప్యాకేజెస్ అండ్ ఎంటిటీస్ ఇన్ ద విహెచ్డిఎల్ ఫైల్స్. That's why packages are called as a central storage of data. Why? Because if we want to construct a design, we need design elements. What are the design elements? Data types, data objects, VHDL operators, identifiers, bindings, etc. All of these are design elements. Those design elements are stored in the packages, but these packages are stored in the library files. Okay, so library files are two types. Create a VHDL library, add VHDL files to the VHDL library. Why we are using the VHDL libraries means when we are writing the program there will be some keywords.
when we are writing the program, there will be some keywords. If we move the cursor into that keyword, it will explain the operation of that keyword. It will explain the operation of that keyword based on the identifiers. It will explain the operation of a keyword based on the identifiers. Okay, next one, binding. What is the binding? What we discussed before about the binding? Binding is nothing but what we have given in the entity part, what we have declared in the entity part, that is bind in the architecture part. Means it gives the inputs to the external circuitry. It is nothing but a fitting tool. మనం డిజైన్ ఎంటిటీస్ చెప్పుకున్నాం. బేసిక్ టర్మినాలజీ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసాం. వాటిని డిజైన్ ఎంటిటీస్ అంటాము. బేసిక్ టర్మినాలజీలో మనం ఫిట్టింగ్ అండ్ యూటింగ్ అని చెప్పేసి ఒక టూల్ గురించి చెప్పుకున్నాం. కోడింగ్, కంపైలేషన్, సిమ్యులేషన్, సింథసిస్, ఫిట్టింగ్ అండ్ యూటింగ్. నెక్స్ట్ వన్ టైమింగ్, వెరిఫికేషన్. ఈ ఫైవ్ టూల్స్ అనేవి డిజైన్ ఎంటిటీస్ లో ఉంటాయి, బేసిక్ టర్మినాలజీలో ఉంటాయి అని చెప్పేసి మనం చెప్పుకున్నాం. దాంట్లో ఈ ఫిట్టింగ్ టూలే బైండింగ్. నథింగ్ బట్ దేనికోసం యూజ్ చేస్తాము అంటే ఒక కాంపోనెంట్ ని డిక్లేర్ చేయడానికి స్ట్రక్చరల్ స్టైల్లో, లేదా బిహేవియర్ స్టైల్లో, డేటా ఫ్లో స్టైల్లో తీసుకుంటే ఒక ఫంక్షన్ ని యూజింగ్ ఎంటిటీస్ ని యూజ్ చేసుకొని ఒక లాజిక్ ఫంక్షన్ ని డిక్లేర్ చేయడానికి యూజ్ చేస్తాము. దట్ ఈస్ నథింగ్ బట్ ద బైండింగ్. చూడండి, బైండింగ్ అసోసియేట్ ఇన్స్టాన్స్ ఆఫ్ కాంపోనెంట్ డిక్లరేషన్. స్ట్రక్చరల్ స్టైల్లో కనుక మనం బైండింగ్ చేయాలి అంటే మనం ఏం చేస్తాం, కాంపోనెంట్ ని ఇన్స్టాంటేషన్ చేస్తాం, మ్యాప్ చేస్తాం. అక్కడ నథింగ్ బట్ మ్యాప్ చేస్తాం విత్ ద పర్టికులర్ డిజైన్ ఎంటిటీ. అంటే ఒక ఎంటిటీని బేస్ చేసుకొని మనం స్ట్రక్చరల్ స్టైల్లో యూజ్ చేసేటప్పుడు ఒక కాంపోనెంట్ ని డిక్లేర్ చేసేసి దాన్ని ఇన్స్టాంట్ చేస్తాం. అందుకనే బైండింగ్ అసోసియేట్స్ ఇన్స్టాన్సెస్ ఆఫ్ కాంపోనెంట్ డిక్లరేషన్ అన్నాము. బైండింగ్ అసోసియేట్ ఇన్స్టాన్సెస్ ఆఫ్ కాంపోనెంట్ డిక్లరేషన్ విత్ ద పర్టికులర్ డిజైన్ ఎంటిటీ. అంటే బైండింగ్ అనేది దేనికోసం యూజ్ చేస్తాము అంటే ఒక కాంపోనెంట్ ని డిక్లేర్ చేసిన తర్వాత దాన్ని ఇన్స్టాంటేషన్ చేయడానికి దానికోసం మనం యూజ్ చేస్తాము. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ ద ఫిట్టింగ్ టూల్. ఇట్ ఈస్ కాల్డ్ ఆల్సో ఫిట్టింగ్ టూల్. మనం డేటా ఫ్లో కానీ బిహేవియర్లో కానీ వీటిని రిప్రజెంట్ చేసేటప్పుడు బేస్డ్ ఆన్ ద ఎంటిటీస్ని బేస్ చేసుకొని లాజిక్ ఎక్స్ప్రెషన్స్ కానీ స్టేట్మెంట్ బై స్టేట్మెంట్ ఫంక్షన్ని కానీ డిజైన్ చేస్తాము. దట్ ఈజ్ ఆల్ అబౌట్ బైండింగ్స్. ఓకే, నెక్స్ట్ వన్, మనం ఇక్కడ కొన్ని స్టేట్మెంట్స్ రాసామమ్మా. లైబ్రరీ IEEE అంటాము. అంటే లైబ్రరీ ఇస్ ద IEEE. అంటే లైబ్రరీ అనేది IEEE యొక్క ప్యాకేజ్. ఓకే, IEEEలో ఏముంటాయి, మనం తీసుకునే ఆల్ మన డిజైన్ ఎంటిటీస్, ప్యాకేజెస్ ఇవన్నీ స్టోర్ అయ్యి ఉంటాయి IEEEలో. వాళ్ళు 1987లో రిప్రజెంట్ చేసినప్పుడే ఫస్ట్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చారు మనకి, యూజ్ IEEE.std_logic_164.all అని ఇచ్చారు. అంటే దేనికోసం యూజ్ చేస్తాం ఇది? ఇట్ ఈజ్ ఏ 9 వాల్యూ లాజిక్ ప్యాకేజ్. అంటే ఇక్కడ మనం 0 అనేది రిప్రజెంట్ చేసినప్పుడు ప్రోగ్రామ్ లో ఆ 0 అనేది లో వాల్యూగా తీసుకుంటుంది. 1 అనేది రిప్రజెంట్ చేసినప్పుడు అది హై వాల్యూగా తీసుకుంటుంది. యూ అనేది రిప్రజెంట్ చేసినప్పుడు అన్రిజాల్వ్డ్ గా తీసుకుంటుంది. అలానే ఎల్ అని రిప్రజెంట్ చేసినప్పుడు వీక్ లో, హెచ్ అని రిప్రజెంట్ చేసినప్పుడు వీక్ హై, డాష్ ఇచ్చినప్పుడు డోంట్ కేర్. ఇలా 9 వాల్యూ లాజిక్ ప్యాకేజ్ ని కన్స్ట్రక్ట్ చేశారు టు రీడ్ ద
వాట్ ద ప్రోగ్రామ్ రిటన్ ఇన్ ద VHDL. ఓకే, అలానే కొన్ని దాని తర్వాత కొన్నిటిని మోడిఫై చేశాయమ్మా. ఏంటంటే యూజ్ IEEE డాట్ std_logic_ith.all. అంటే ఈ ith.all అనేది ఎప్పుడు యూజ్ చేస్తామంటే అరిథమెటిక్ ఆపరేషన్స్ యూజ్ చేసేటప్పుడు కంపల్సరీగా యూజ్ IEEE డాట్ std_logic_1164.all తర్వాత, అంటే ఈ స్టేట్మెంట్ రాసిన తర్వాత ఖచ్చితంగా ith.all అనే స్టేట్మెంట్ రాయాలి. అప్పుడు మాత్రమే మీకు అరిథమెటిక్ ఎక్స్ప్రెషన్స్ అనేవి పర్ఫామ్ అవుతాయి అమ్మా. లేకపోతే సింటాక్స్ ఎర్రర్ చూపిస్తుంది అక్కడ. లేకపోతే సింటాక్స్ ఎర్రర్ చూపిస్తుంది. ఎక్కడ సింటాక్స్ ఎర్రర్ చూపిస్తుంది? నువ్వు ప్లస్ సింబల్ ఎక్కడైతే ఇచ్చావో, ఫర్ ఎగ్జాంపుల్ A+B అనేది ఇచ్చావు, ఆ A+B దగ్గర నీకు సింటాక్స్ ఎర్రర్ చూపిస్తుందమ్మా. ఎందుకంటే నువ్వు ఇక్కడ యూజ్ IEEE డాట్ standard_logic_ith.all అనేది రిప్రజెంట్ చేయలేదు. అంటే ఏం చేస్తుంది అక్కడ? ith.all అనేది రిప్రజెంట్ చేయలేదు అంటే ఏం చేస్తుంది? నువ్వు అరిథమెటిక్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయగలిగే ప్యాకేజ్ ని నువ్వు నాకు ఇవ్వలేదు బాబు అని చెప్పేసి అది అక్కడ సింటాక్స్ గా చూపిస్తుంది. అరిథమెటిక్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయగలిగే ప్యాకేజ్ నువ్వు నాకు ఇవ్వలేదని అక్కడ సింటాక్స్ గా రిప్రజెంట్ చేస్తుంది. సో యూజ్ IEEE డాట్ std_logic_1164.all ఇచ్చిన తర్వాత ith.all అనేది ఎందుకు ఇస్తాము అంటే అరిథమెటిక్ ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ చేయడానికి మనం ఇస్తాము. అలానే ఇక్కడ signed.all అంటే MSB అనేది అంటే మెయిన్ సిగ్నిఫికెంట్ బిట్ అనేది 0 తీసుకున్నప్పుడు నెగిటివ్ గా చూపిస్తుంది ప్రోగ్రామ్ లో, 1 తీసుకున్నప్పుడు పాజిటివ్ గా చూపిస్తుంది. ఈ signed.all అనేది మాక్సిమం మనం యూజ్ చేయం. యూజ్ IEEE డాట్ std_logic_all అనేది దేనికోసం యూజ్ చేస్తామంటే ఇఫ్ యూ వాంట్ టు టేక్ 0 యాజ్ ఏ నెగిటివ్ బిట్ and 1 as a positive bit, on the time you will use this package. You will use this signed.all package. అలానే use IEEE డాట్ standard_logic unsigned.all అంటే unsigned.all అనేది ఇచ్చినప్పుడు నీకు ప్లస్ అనే ఆపరేషన్స్ ఉన్నా మైనస్ అనే ఆపరేషన్స్ ఉన్నా అక్కడ ఏంటి? అవి సైన్స్ ని రిప్రజెంట్ చేస్తున్నాయి. అది పర్ఫామ్ చేసే ఆపరేషన్ ith.all కానీ సైన్స్ ని రిప్రజెంట్ చేస్తున్నాయి. అవి సైన్స్ ని రిప్రజెంట్ చేయకుండా సింటాక్స్ ఎర్రర్స్ రాకుండా ఓన్లీ కామన్ వాల్యూ అంటే ఏంటి? A+B అని ఇచ్చావనుకో అక్కడ అరిథమెటిక్ ఆపరేషన్ జరుగుతుంది. అప్పుడు నువ్వు ఇదైనా ఇవ్వచ్చు లేదా ఇదైనా ఇవ్వచ్చు. ఏమవుతుంది? ఆటోమేటిక్ గా A+B జరిగి నీకు వచ్చిన వాల్యూ అనేది రిప్రజెంట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1+1 అని చెప్పేసి నువ్వు అక్కడ తీసుకున్నావు అంటే సమ్ 0 వస్తుంది, క్యారీ 1 వస్తుంది. ఆపరేషన్ ని ఇక్కడ యూజ్ చేసుకుని ఈ ప్యాకేజ్ ని యూజ్ చేసుకుని డిక్లేర్ చేసుకోవచ్చు. అంటే మనం ALU అనే ప్రోగ్రామ్ ఒకటి వస్తుందమ్మా. ALU రాసేటప్పుడు మాక్సిమం ఈ టూ ప్యాకేజెస్ మనం యూజ్ చేయాలి. 100% ఇవి యూజ్ చేయకపోతే సింటాక్స్ ఎర్రర్ చూపిస్తుంది. 100% ఇవి యూజ్ చేయకపోతే సింటాక్స్ ఎర్రర్స్ చూపిస్తుంది. ఓకే, VHDL లో మనం వాడేవి ఈ 4 మాత్రమే. మ్యాక్స్ మనం వాడేది ఈ 4 మాత్రమే. నెక్స్ట్ Xilinx లో అసలు నువ్వు ప్రొసీజర్ ప్రోగ్రామ్ ఎలా రాయాలి అనే ప్రొసీజర్ గురించి మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సేమ్ టైం ఇది రాసుకున్నామా ఖచ్చితంగా మీకు ఇంపార్టెంట్. ఎందుకంటే మీ ల్యాబ్లో కానీ మీ దగ్గర ల్యాబ్ పీసీ ఏమన్నా ఉంటే ఓన్గా దాంట్లో Xilinx ISE 14.2 వర్షన్ ఫ్రీ డౌన్లోడ్ అని క్రోమ్లో కొడితే ఆటోమేటిక్గా అక్కడ డౌన్లోడ్ అనే సింబల్ చూపిస్తుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. రోజు ఈ ప్రోగ్రామ్స్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మీరు డౌన్లోడ్ చేసుకోగానే ఆ డౌన్లోడ్ ఫైల్ మీదకి క్లిక్ చేస్తే అంటే మై కంప్యూటర్లో డౌన్లోడ్స్ అని ఉంటాయి. అక్కడ మీకు ఆ డౌన్లోడ్స్లోకి వెళ్ళి డౌన్లోడ్ అయిన ఫైల్ మీద మీరు క్లిక్ చేస్తే రన్ అనే ఆప్షన్ వస్తుంది. రన్ చేసుకున్నా అంటే ఆటోమేటిక్గా అది ఇన్స్టాల్ అవుతుంది. సో Xilinx ISE 14.2 వర్షన్ ఫ్రీ డౌన్లోడ్ అని క్రోమ్లో కొట్టి చూడండి ఒకసారి. దానికి సంబంధించిన ఫైల్స్ వస్తాయి, వాటిని డౌన్లోడ్ చేసుకోండి. వాటిని రన్ చేస్తే ఇన్స్టాల్ అవుతుంది. అయితే ఈ ప్రొసీజర్ అనేది స్టెప్ బై స్టెప్ మీరు నోట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ప్రోగ్రామ్ని ఎలా రాయాలి అనేది స్టెప్ బై స్టెప్ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను Xilinxలో. ఓకే, ఆరో మార్క్స్ తోటి రిప్రజెంట్ చేసుకోండి. ఫ్లో చార్ట్ లాగా స్టార్టింగ్ నుంచి ఫ్లో చార్ట్ లాగా ఆరో మార్క్స్ తోటి రిప్రజెంట్ చేసుకోండి.
సో ఫస్ట్ మనం జైలింక్స్ సాఫ్ట్వేర్ అనేది డౌన్లోడ్ చేశాక ఇన్స్టాల్ అయిన తర్వాత డెస్క్టాప్ మీద జైలింక్స్ ఐసిమ్ సిమ్యులేటర్ అనే ఐకాన్ ఉంటుంది. జైలింక్స్ ఐసిమ్ సిమ్యులేటర్. ఐసిమ్ అంటే ఏంటంటే ఇంటర్నల్ సిమ్యులేషన్ ఐసిమ్ సిమ్యులేషన్ ఐకాన్ అనేది ఉంటుంది. ఓకే, దాని మీద క్లిక్ చేయండి, డబుల్ క్లిక్ ఇవ్వండి, దాని మీద డబుల్ క్లిక్ ఇచ్చిన తర్వాత సాఫ్ట్వేర్ జైలింక్స్ సాఫ్ట్వేర్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయ్యి మీకు టిప్ ఆఫ్ ద డే అని ఒకటి వస్తుంది. అంటే టిప్ ఆఫ్ ద డే ఈజ్ నథింగ్ బట్ ఆ జైలింక్స్ లో ఏదో ఒక టిప్ డైలీ ఇస్తానే ఉంటాడు. అంటే నువ్వు సింటాక్స్ ఎర్రర్స్ రెడ్యూస్ చేసుకోవడానికి ఇది వాడాలి, అట్ ద సేమ్ టైం నువ్వు ప్యాకేజెస్ ని ఇది యూజ్ చేస్తే నీకు సింటాక్స్ ఎర్రర్స్ రావు. ఇలా టిప్ ఆఫ్ ద డే ఏదో ఒకటి వస్తూ ఉంటుంది మనకి. ఆ టిప్ ఆఫ్ ద డేని ఓకే చేయండి, దాంతో మీకు పెద్ద యూజ్ లేదు. టిప్ ఆఫ్ ద డేని ఓకే చేయండి. ఓకే చేశాక నెక్స్ట్ ఫైల్లోకి వెళ్ళి న్యూ ప్రాజెక్ట్ అనేది క్లిక్ చేయండి. ఫైల్లోకి వెళ్ళి న్యూ ప్రాజెక్ట్ అనేది క్లిక్ చేయండి. న్యూ ప్రాజెక్ట్ మీదకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకొకటి ప్రాజెక్ట్ నేము దాని లొకేషన్ అడుగుతుంది. ఆ ప్రాజెక్ట్ నేమ్ మీ ఇష్టం వచ్చిన నేమ్ మీరు పెట్టుకోవచ్చు. అంటే నా పేరు సంతోష్ కాబట్టి నేను సంతోష్ అని ప్రాజెక్ట్ నేమ్ సెట్ చేసేస్తాను, ప్రాజెక్ట్ నేమ్. అలానే నెక్స్ట్ లొకేషన్ అడుగుతుంది. అంటే సిడిఐలో చేసుకోవాలా లొకేషన్ అనేది, డిడిఐలో చేసుకోవాలా, ఈడిఐలో చేసుకోవాలా అనేది అడుగుతుంది. అయితే దాన్ని మీ సిడిఐలో చేయకూడదు, డిలో కానీ, ఈలో కానీ, ఎఫ్లో కానీ ఆ మూడిట్లో చేసుకోండి. ప్రాజెక్ట్ నేమ్ ఇచ్చాక దాన్ని లొకేషన్ అడుగుతుంది. ఆ లొకేషన్ అనేది సిలో కానీ, డిలో కానీ, సిలో ఇవ్వకూడదు, డిలో కానీ, ఈలో కానీ, ఎఫ్లో కానీ ఎక్కడైనా సేవ్ చేసుకొని నెక్స్ట్ అనేది క్లిక్ చేయండి. దాని తర్వాత మీకు ఒక ప్రాజెక్ట్ విజార్డ్ విండో ఓపెన్ అవుతుంది. ప్రాజెక్ట్ విజార్డ్ అనే విండో ఓపెన్ అవుతుంది. దాంట్లో ఫ్యామిలీ అని ఉంటుంది. ఆ ఫ్యామిలీలో మనం స్పార్టన్ 3 అనే ఫ్యామిలీని మాత్రమే యూజ్ చేస్తాము. అంటే ఒక ఐసీని కన్స్ట్రక్ట్ చేయాలంటే మనం యూజ్ చేసుకునే ఫ్యామిలీ నేమ్ స్పార్టన్ 3 ఇన్ దిస్ జైలింక్స్ ఐఎస్సి సిమ్యులేటర్. ఫ్యామిలీ అనేది ఉంటుంది, దాంట్లో స్పార్టన్ 3 అనేది సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ అక్కడే దాని కింద సింథసైజ్ టూల్ అని ఉంటుంది. అది ఎక్స్ఎస్టీగా సెలెక్ట్ చేసుకోవాలి. అలానే లాంగ్వేజ్ అని అడిగిద్ది. లాంగ్వేజ్లో 2 టైప్స్ చూపించింది, VHDL, వెయిలాగ్ అని చూపించింది. అక్కడ మీరు VHDL అని చూపించుకోవాలి. ఎందుకంటే there is lot of difference between the VHDL and Verilog languages. ఓకే, సో లాంగ్వేజ్ అనేది VHDL అనేది చూస్ చేసుకోవాలి. నెక్స్ట్ అక్కడ స్పీడ్ అడుగుతుంది. ఆ స్పీడ్ -4 -5 అని చెప్పేసి ఆప్షన్స్ ఉంటాయి. -5 అనేది సెలెక్ట్ చేసుకోండి. అది -4 అయినా సెట్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. బట్ స్పీడ్ అనేది -5 అనేది సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ప్రొడక్ట్ కెపాసిటీ అనేది అడుగుతుంది. దాంట్లోనే ప్రొడక్ట్ కెపాసిటీ అక్కడ ఆల్ అని సెట్ చేసుకోవాలి. నెక్స్ట్ సిమ్యులేటర్ అని వస్తుంది. సిమ్యులేటర్లో ఐసిమ్ అనేది క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ కొట్టాలి. ఇదంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ కొడితే మళ్ళీ ఆ ప్రాజెక్ట్ విజార్డే చూపిస్తుంది. ఎలాగా, నువ్వు ఫ్యామిలీ స్పార్టన్ 3 సెలెక్ట్ చేసుకున్నావు, దాంట్లోనే మొత్తం వచ్చేస్తాయి. ఆ ప్రాజెక్ట్ విజార్డ్లోనే నువ్వు ఏమేమైతే సెలెక్ట్ చేసుకున్నావో వాటన్నిటిని చూపిస్తుంది. అంటే ఫ్యామిలీ స్పార్టన్ 3 సెలెక్ట్ చేసావు, సింథసిస్ టూల్ XST సెలెక్ట్ చేసావు, లాంగ్వేజ్ VHDL సెలెక్ట్ చేసావు, స్పీడ్ -5 అనేది సెలెక్ట్ చేసావు. అలా ప్రతి ఒక్కటి డిస్ప్లే అవుతుంది, ప్రాజెక్ట్ విజార్డ్లో డిస్ప్లే అవుతుంది. అక్కడ ఫినిష్ అనేది వస్తుంది, ఫినిష్ చేసుకోండి. ఒకవేళ బై మిస్టేక్ వీటిలో ఏమైనా మిస్టేక్ ఇచ్చారు అంటే క్యాన్సిల్ అనేది కొడితే మళ్ళీ ప్రాజెక్ట్ విజార్డ్ మీ సెలెక్ట్ చేసుకునే విండోలోకి వెళ్తుంది. ఓకే, నెక్స్ట్ మళ్ళీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత డిస్ప్లే చేస్తుంది. నెక్స్ట్ ఫినిష్ చేసుకోండి. ఫినిష్ చేసుకున్నాక
నెక్స్ట్ మిమ్మల్ని ప్రాజెక్ట్ మాడ్యూల్ గురించి అడుగుతుంది. నెక్స్ట్ ప్రాజెక్ట్ మాడ్యూల్ గురించి అడుగుతుంది. ఆ ప్రాజెక్ట్ మాడ్యూల్ అడిగినప్పుడు రైట్ క్లిక్ ఇచ్చేసి అక్కడ న్యూ సోర్స్ అని ఇవ్వాలి. ప్రాజెక్ట్ మాడ్యూల్ గురించి అడిగినప్పుడు రైట్ క్లిక్ ఇచ్చేసి న్యూ సోర్స్ అని ఇవ్వాలి. న్యూ సోర్స్లోకి వెళ్ళిన తర్వాత విహెచ్డిఎల్ టెస్ట్ బెంచా, విహెచ్డిఎల్ మాడ్యూలా, ఇట్లా వరుసగా చూపిస్తూ ఉంటుంది. మనం కోడ్ ఎప్పుడైనా కానీ టెస్ట్ బెంచ్లో రాయమమ్మా, విహెచ్డిఎల్ మాడ్యూల్లో మాత్రమే రాస్తాము. విహెచ్డిఎల్ మాడ్యూల్లో మాత్రమే రాస్తాము. రైట్ క్లిక్ ఇచ్చాక ప్రాజెక్ట్ మాడ్యూల్ మీద న్యూ సోర్స్ అని చూపిస్తుంది. అక్కడ విహెచ్డిఎల్ మాడ్యూల్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత రైట్ సైడ్ నేమ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ అని ఇండికేట్ చూస్తుంది. నేమ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ అనేది చూపిస్తుంది. అక్కడ నువ్వు రాసే ప్రోగ్రామ్ యొక్క నేమ్ ఇవ్వాలి. మేబీ అండిగేట్ ఆర్ మల్టీప్లెక్సర్, ఎన్కోడర్, డికోడర్, యూ విష్, అప్ టు యూ. నేమ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ రాసిన తర్వాత నెక్స్ట్ క్లిక్ చేయాలి. నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత ఇన్పుట్స్ అవుట్పుట్స్ విండో ఓపెన్ అవుతుంది. ఇన్పుట్స్ని అవుట్పుట్స్ని డిక్లేర్ చేయడానికి కావాల్సిన విండో ఓపెన్ అవుతుంది. అక్కడ లెఫ్ట్ సైడ్ నువ్వు ఇన్పుట్ ఏ తీసుకుంటే ఇన్పుట్ ఏ, దాని కింద బి, దాని కింద సి అని చెప్పేసి రిప్రజెంట్ చేస్తావు. రైట్ సైడ్ నీకు డౌన్ యారో సింబల్లో ఒక మాడ్యూల్ చూపిస్తుంది. ఏ అని ఇచ్చిన తర్వాత రైట్ సైడ్ డౌన్ యారో సింబల్లో ఒక ఐకాన్ చూపిస్తుంది. ఐకాన్ మీద క్లిక్ చేస్తే అది ఇన్పుటా, అవుట్పుటా, ఇన్అవుటా, బఫరా అనే ఈ 4 టైప్స్, ఈ 4 మోడ్స్ చూపిస్తుంది నీకు అక్కడ. దాంట్లో నువ్వు ఇన్పుట్ సెలెక్ట్ చేసుకున్నావా, అవుట్పుట్ సెలెక్ట్ చేసుకున్నావా అనేది సెట్ చేసుకోవాలి. సో ఏ అని లెఫ్ట్ సైడ్ రాసాక దాని మీద రైట్ సింబల్ వస్తుంది, దాని మీద రైట్ క్లిక్ ఇవ్వాలి. డౌన్ యారో సింబల్ మీద రైట్ క్లిక్ ఇస్తే అక్కడ ఇన్పుట్ అవుట్పుట్ అనేది సెట్ చేసుకోవాలి. సేమ్ అలానే బి కూడా, అలానే సి కూడా. ఎన్ని ఇన్పుట్స్ తీసుకున్నావో అన్ని ఇన్పుట్స్కి, ఎన్ని అవుట్పుట్స్ తీసుకున్నా అన్ని అవుట్పుట్స్కి అక్కడ డిక్లేర్ చేయాలి. డిక్లేర్ చేసేసి ఫినిష్ కొట్టగానే రైట్ ద ప్రోగ్రామ్ అని ఒక విండో ఓపెన్ అవుతుంది. ఆ విండోలో నువ్వు రాయాల్సిన పని ఏం లేదు. జస్ట్ బిహేవియర్ స్టైల్లో రాస్తే బిగిన్ తర్వాత నుంచి స్టేట్మెంట్ రాయాలి. డేటా ఫ్లో స్టైల్ తర్వాత రాస్తే డేటా ఫ్లో బిగిన్ తర్వాత నుంచి లాజిక్ ఎక్స్ప్రెషన్ రాయాలి. ఇప్పుడు దాకా నువ్వు సెలెక్ట్ చేసుకున్న ఇన్పుట్స్ అవుట్పుట్స్ ఆటోమేటిక్గా పైన ప్రోగ్రామ్ కింద ప్రోగ్రామ్ మొత్తం అదే రాసుకునిద్ది, మొత్తం అదే చూపించేసిద్ది మనకు ఆటోమేటిక్గా. జస్ట్ నువ్వు లాజిక్ ఎక్స్ప్రెషన్ రాస్తే చాలు. దట్స్ వై జైలింక్ ఈజ్ ఈజీ. ఓకే, సో ఆ ఇన్పుట్స్ అవుట్పుట్స్ ఆటోమేటిక్గా అదే వస్తుంది. బిగిన్ తర్వాత సి అసైన్స్ ఆర్ ఈక్వల్స్ టు ఏ అండ్ బి అనే ఎక్స్ప్రెషన్ ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు రాసావు. సి అసైన్స్ ఆర్ ఈక్వల్స్ టు ఏ అండ్ బి అనే ఎక్స్ప్రెషన్ రాసిన తర్వాత దాన్ని ప్రోగ్రామ్ని సేవ్ చేసుకోవాలి. ఆ సేవ్ అనే ఆప్షన్ ఎక్కడ ఉంటుంది? లెఫ్ట్ సైడ్ టాప్లో బ్లూ కలర్ సింబల్ మీద ఉంటుంది. అక్కడ ఫైల్ అనేది సేవ్ చేసుకోవాలి. నెక్స్ట్ దాని కిందనే ఇంకొక విండో ఉంటుంది. అంటే ఇదిగోండి, నేను ఇక్కడ కర్సర్ చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ స్లైడ్స్ అవుట్లైన్ ఎలా అని ఉందో దాని పక్కనే ఇక్కడ ఇంప్లిమెంటేషన్, ఇక్కడ సిమ్యులేషన్ అనేది ఉంటుంది. జైలింగ్ సాఫ్ట్వేర్లో ఇక్కడ ఇంప్లిమెంటేషన్, ఇక్కడ సిమ్యులేషన్ అని ఉంటుంది. ఇంప్లిమెంటేషన్ ఏం చేసిద్ది అంటే ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేశాక సింథసిస్ అంటే మన సింటాక్స్ ఎర్రర్స్ చెక్ చేసుకోవడానికి, ఆర్టీఎల్ స్కీమాటిక్ చూడడానికి, టెక్నాలజీ స్కీమాటిక్ చూడడానికి, ట్రూత్ టేబుల్ ఇవన్నీ చూడడానికి యూజ్ అవుతుంది ఇంప్లిమెంటేషన్ అనేది. ఇంప్లిమెంటేషన్ చేసిన తర్వాత సింటాక్స్ ఎర్రర్స్ చెక్ చేసిన తర్వాత సిమ్యులేషన్ చేస్తాము. సిమ్యులేషన్ అనే టూల్ అని చెప్పుకున్నాం కదా మనం డిజైన్ ఎంట్రీస్లో, బేసిక్ టర్మినాలజీలో సిమ్యులేషన్ చేస్తాము. ఇక్కడ ఉంటాయి అమ్మా అవి, లెఫ్ట్ సైడ్ ఎగ్జాక్ట్ ఈ ప్లేస్లో ఉంటాయి. ఇంప్లిమెంటేషన్ అలానే సిమ్యులేషన్ అని ఉంటుంది. సో ఇంప్లిమెంటేషన్ మీద క్లిక్ చేయాలి. ఇంప్లిమెంటేషన్ మీద క్లిక్ చేసి ఎప్పుడు సేవ్ చేసిన తర్వాత ప్రోగ్రామ్ని సేవ్ చేసిన తర్వాత ఇంప్లిమెంటేషన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అంటే ఈ పొజిషన్లో నీ యొక్క ఫైల్ నేము, నువ్వు చేసిన ప్రోగ్రామ్ నేమ్ మొత్తం వచ్చేస్తాయి. ఇక్కడ ఈ ప్లేస్లో నువ్వు సేవ్ చేసుకున్న ఫైల్ నేము, నువ్వు సేవ్ చేసిన ప్రోగ్రామ్ నేము మొత్తం వచ్చేస్తాయి. సోర్స్ విండోగా ఒకటి ఓపెన్ అవుతుంది, దాన్ని సోర్స్ విండో అంటాము. ఆ విండో ఓపెన్ అయిన తర్వాత
నీ ప్రోగ్రామ్ నేమ్ మీద నువ్వు క్లిక్ చేస్తే సింథసిస్ అనేది ఓపెన్ అవుతుంది టూల్. ఇక్కడే దాని కిందనే సింథసిస్ అనే టూల్ ఓపెన్ అవుతుంది. దాంట్లో చెక్ సింటాక్స్, ఆర్టిఎల్ స్కీమాటిక్, టెక్నాలజీ స్కీమాటిక్ అని 3 ఉంటాయమ్మా. ఫస్ట్ చెక్ సింటాక్స్ నువ్వు చెక్ చేయాలి, అంటే సింటాక్స్ అనేది నువ్వు చెక్ చేయాలి. సింటాక్స్ అనేది చెక్ చేయాలి. సింటాక్స్ కనుక కరెక్ట్గా రాసావు అంటే అది గ్రీన్ కలర్ రైట్ సింబల్ చూపిస్తుంది, అంటే రైట్ టిక్ గ్రీన్ కలర్లో చూపిస్తుంది, గ్రీన్ కలర్లో చూపిస్తుంది. అది సింటాక్స్ అనేది కరెక్ట్ అయిన తర్వాత మనం ఆర్టిఎల్ స్కీమాటిక్కి వెళ్తాం. ఒకవేళ సింటాక్స్లో ఏమన్నా రాంగ్ ఉంది అంటే ఇదిగోండి ఇక్కడ నుంచి ఇక్కడ ఒక విండో, ఇక్కడ దాకా ఈ బాటమ్ మొత్తం ఒక విండో ఓపెన్ అవుతుంది. ఆ విండోలో నువ్వు చేసిన సింటాక్స్ ఎక్కడ మిస్టేక్ ఉందో చూపిస్తుంది. అక్కడ క్లిక్ చేయగానే ఆ మిస్టేక్ ఎక్కడ ఉందో, అంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ సింటాక్స్ వచ్చింది, నేను ఇక్కడ క్లిక్ చేశాను అంటే ప్రోగ్రామ్లో సింటాక్స్ అంటే ఇక్కడ సింటాక్స్ ఎక్కడ ఉందో మొత్తం చూపిస్తుంది. అది రెక్టిఫై చేసుకొని మళ్ళీ ఇక్కడ చెక్ సింటాక్స్ అని ఉంటుంది కదా, దాని మీద క్లిక్ చేస్తే గ్రీన్ కలర్లో రైట్ సింబల్ టిక్ కనపడుతుంది. అది చెక్ చేసిన తర్వాత దాని కిందనే ఆర్టిఎల్ స్కీమాటిక్ ఉంటుందమ్మా. ఆర్టిఎల్ స్కీమాటిక్ అని ఉంటుంది, అంటే రెసిస్టర్ ట్రాన్సిస్టర్ లెవెల్ స్కీమాటిక్. అనేది ఒకటి ఓపెన్ అవుతుంది. అక్కడ ఏంటి, నార్మల్ బ్లాక్ డయాగ్రామ్ అనేది వస్తుంది. నార్మల్ బ్లాక్ డయాగ్రామ్ అంటే మనం హాఫ్ సబ్ట్రాక్టర్ చెప్పుకున్నప్పుడు ఒక స్క్వేర్ షేప్లో నేను ఏబీని ఇండికేట్ చేశాను, అలానే అవుట్పుట్స్ని ఇండికేట్ చేశాను ఒక స్క్వేర్ షేప్లో. అంటే నాకు లాజిక్ సర్క్యూట్ అనేది అప్పటిదాకా తెలీదు, జస్ట్ నేను ఏబీని బాయోని అట్లానే డిఫైన్స్ని అసైన్ చేశాను అంతే. ఫర్ ఎగ్జాంపుల్ నేను హాఫ్ సబ్ట్రాక్టర్ తీసుకుంటే ఏబీని తీసుకున్నాను, అలానే డిఫైన్స్ని బాయోని అవుట్పుట్స్గా డిక్లేర్ చేశాను ఒక బాక్స్లో. అలా ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఆర్టిఎల్ స్కీమాటిక్ అంటే అది, అంటే నార్మల్ బ్లాక్ డయాగ్రామ్ అనేది ఓపెన్ అవుతుంది. అది ఓపెన్ అయ్యాక నెక్స్ట్ టెక్నాలజీ స్కీమాటిక్ అని ఉంటుంది. దీని కిందే టెక్నాలజికల్ స్కీమాటిక్ అనేది ఉంటుంది. దీంట్లో ట్రూత్ టేబుల్ ఉంటుంది, కే మ్యాప్ ఉంటుంది, లాజిక్ సర్క్యూట్ ఉంటుంది, లాజిక్ ఎక్స్ప్రెషన్ అంటే కే మ్యాప్ని యూజ్ చేసుకొని లాజిక్ ఎక్స్ప్రెషన్ ఏది వచ్చిందో మొత్తం చూపిస్తుంది అక్కడ. సో వ్యూ టెక్నాలజికల్ స్కీమాట్ అనేది క్లిక్ చేస్తే, వ్యూ టెక్నాలజికల్ స్కీమాటిక్ అనేది క్లిక్ చేస్తే అక్కడ ట్రూత్ టేబుల్ ఉంటుంది, కే మ్యాప్ ఉంటుంది, దాని నుంచి వచ్చిన బులియన్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది, లాజిక్ సర్క్యూట్ ఉంటుంది. దీని వైపు ఇంప్లిమెంటేషన్ అంటాము. అంటే ఫస్ట్ లో మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేసామని చెప్పాం కదా, ఆ ఇంప్లిమెంటేషన్ మొత్తం ఇది. అంటే ప్రోగ్రామ్ ని సేవ్ చేసిన తర్వాత ఇంప్లిమెంటేషన్ అనే దాని మీద క్లిక్ చేస్తాము. జైలింక్స్ తీసుకుంటే ఇక్కడ ఇంప్లిమెంటేషన్, ఇక్కడ సిమ్యులేషన్ అని ఉంటుంది. ఆ ఇంప్లిమెంటేషన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ నుంచి మనం ఇక్కడ దాకా చేయాలి. అంటే ఫస్ట్ సింటాక్స్ చెక్ చేయాలి, ఆర్టిఎల్ స్కీమాటిక్ చెక్ చేసుకోవాలి, టెక్నాలజికల్ స్కీమాటిక్ చెక్ చేసుకోవాలి, ట్రూత్ టేబుల్, కే మ్యాప్, లాజిక్ సర్క్యూట్ కరెక్ట్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి. ఇఫ్ ఒకవేళ కరెక్ట్గా లేవు అంటే మళ్ళీ ప్రోగ్రామ్లోకి డిస్ప్లే చేస్తుంది. ఆ విండో అనేది క్యాన్సిల్ కొట్టగానే ప్రోగ్రామ్లోకి డిస్ప్లే చేస్తుంది. మళ్ళీ అక్కడ రెడ్యూస్ చేసుకొని సేమ్ ప్రొసీజర్ ఇంప్లిమెంటేషన్లోకి వెళ్ళి సింథసిస్ టూల్ అని ఉంటుంది, ఆ టూల్లో చెక్ సింటాక్స్, నెక్స్ట్ ఆర్టిఎల్ స్కీమాటిక్, దాని తర్వాత టెక్నాలజికల్ స్కీమాటిక్, అక్కడ ట్రూత్ టేబుల్, కే మ్యాప్, లాజిక్ సర్క్యూట్ డయాగ్రామ్ ఇవన్నీ చెక్ చేసుకొని ఇంప్లిమెంటేషన్ కంప్లీట్ అయిపోయింది. ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత ఇంప్లిమెంటేషన్ కంప్లీట్ అయిపోయింది అనుకుంటాము. నెక్స్ట్ ఏం చేస్తాము, ఇప్పుడు మనం అవుట్పుట్ చూడాలి. నాకు సింటాక్స్ వచ్చేసింది, లాజిక్ సర్క్యూట్ డయాగ్రామ్ వచ్చేసింది, ట్రూత్ టేబుల్ వచ్చేసింది, కే మ్యాప్ వచ్చేసింది. నెక్స్ట్ ఏం చూడాలి, లాజిక్ సర్క్యూట్ డయాగ్రామ్ చూడాలి. అంటే ఇంప్లిమెంటేషన్ తర్వాత సిమ్యులేషన్ అని ఉంటుంది అన్నాం కదా జైలింక్స్ లో, ఆ సిమ్యులేషన్ మీద క్లిక్ చేయాలి. ఇంప్లిమెంటేషన్ తర్వాత సిమ్యులేషన్ అని ఉంటుంది కదా, ఆ సిమ్యులేషన్ అనేది క్లిక్ చేయాలి. సిమ్యులేషన్ క్లిక్ చేసిన తర్వాత నీ ప్రోగ్రామ్ యొక్క నేము, అంటే నీ ప్రోగ్రామ్ ఫైల్ ఏ ఫైల్ అయితే ఉందో, నువ్వు ప్రాజెక్ట్ నేమ్ ఏమని ఇచ్చావు, ఫర్ ఎగ్జాంపుల్ సంతోష్ అని ఇచ్చావు ప్రాజెక్ట్ నేమ్ అనేది సంతోష్. ఆ సంతోష్లో ఫస్ట్ ప్రోగ్రామ్ ఏం చేసావు, అండిగేట్ చేసావు, అండిగేట్ చూపిస్తుంది, అండిగేట్ మీద క్లిక్ చేసుకోవాలి. అంటే ఇక్కడ సిమ్యులేషన్ అని చూపిస్తుంది, సిమ్యులేషన్ మీద క్లిక్ చేసేసి నెక్స్ట్ ఇక్కడ ఫైల్ చూపిస్తుంది, ఫైల్లో అండిగేట్ అనేది చూపిస్తుంది. అండిగేట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఐసిమ్ సిమ్యులేటర్ అని చూపిస్తుంది. సేమ్ అంటే మనం ఇందాక సింథసిస్ టూల్ అన్నాం కదా ఈ ప్లేస్లో ఇంప్లిమెంట్ చేసేటప్పుడు, సేమ్ అలానే ఐసిమ్ సిమ్యులేటర్ అని ఇక్కడ ఒకటి చూపిస్తుంది. ఐసిమ్ సిమ్యులేటర్ మీద క్లిక్ చేయగానే
బిహేవియర్ చెక్ సింటాక్స్ అని వస్తుంది. అంటే ఇక్కడ కూడా మనం సింటాక్స్ ని చెక్ చేయాలి. ఇక్కడ కూడా మనం సింటాక్స్ ని చెక్ చేయాలి. ఆ బిహేవియర్ చెక్ సింటాక్స్ మీద క్లిక్ చేయగానే సింటాక్స్ మొత్తం కరెక్ట్గా ఉందంటే మళ్ళీ గ్రీన్ కలర్ లో రైట్ టిక్ సింబల్ చూపిస్తుంది. నీకు గ్రీన్ కలర్ లో రైట్ టిక్ సింబల్ చూపిస్తుంది. దాని కిందనే సిమ్యులేట్ బిహేవియర్ మోడల్ అని ఉంటుంది. దాని కిందనే సిమ్యులేట్ బిహేవియర్ మోడల్ అని ఉంటుంది. దాని కిందనే సిమ్యులేట్ బిహేవియర్ మోడల్ అని ఉంటుంది. సో అలా ఉన్న తర్వాత దాని మీద క్లిక్ చేస్తే నీకు వేవ్ ఫార్మ్స్ యొక్క విండో ఓపెన్ అవుతుంది. వేవ్ ఫార్మ్స్ యొక్క విండో ఓపెన్ అవుతుంది. వేవ్ ఫార్మ్స్ యొక్క విండో ఓపెన్ అవుతుంది. ఆ విండోలో నువ్వు తీసుకున్న ఇన్పుట్స్ ఫస్ట్లోనే నువ్వు డిక్లేర్ చేస్తావు కదా, ఇన్పుట్స్ ఏబిసి అనేది, ఆ ఇన్పుట్స్ ఇక్కడ చూపిస్తుంది. ఆ వేవ్ ఫార్మ్స్ విండోలో లెఫ్ట్ సైడ్ ఏ ఇన్పుట్గా తీసుకున్నావు, బి ఇన్పుట్గా తీసుకున్నావు, సి అవుట్పుట్గా తీసుకున్నావు అని చూపిస్తుంది. అయితే ఆ ఇన్పుట్స్ని బిట్స్ రూపంలో డిక్లేర్ చేస్తాం మనం. కానీ అప్పుడు దాకా మనం డిక్లేర్ చేయం ప్రోగ్రాంలో, ఇప్పుడు మాత్రమే డిక్లేర్ చేస్తాము. సో అక్కడ సింబల్ ఏముంటుంది, ఇన్పుట్స్ని అవుట్పుట్స్ని బిట్స్ ఫార్మాట్లో రిప్రజెంట్ చేసేటప్పుడు యు అనే సింబల్ ఉంటుంది. యు అనే సింబల్ ఉంటుంది. యు అనే సింబల్ ఉంటుంది. ఆ యు అనే సింబల్ మీద క్లిక్ చేస్తే అక్కడ నీకు ఫోర్స్ కాన్స్టెంటా, ఫోర్స్ క్లాకా ఇవన్నీ డిస్ప్లే అవుతాయి. ఫోర్స్ క్లాక్ అంటే మనం ఫ్లిప్ ఫ్లాప్స్లో యూజ్ చేయాలి. ఫోర్స్ క్లాక్ అంటే ఫ్లిప్ ఫ్లాప్స్లో యూజ్ చేసేటప్పుడు క్లాక్ అనేది ఇస్తాము. అలానే అక్కడ ఎనేబుల్ అంటే మనం ఎనేబుల్ పిన్ అనేది ఇస్తుంటే అక్కడే ఇవ్వాలి. అది కూడా ఎనేబుల్ పిన్ అనేది కూడా అక్కడే ఇవ్వాలి. అంటే ఇన్పుట్స్ని డిక్లేర్ చేస్తాం కదా ఎనేబుల్ అని, ఆ ఎనేబుల్కి బిట్ కూడా ఇక్కడే ఇవ్వాలి. ఆ ఎనేబుల్కి బిట్ కూడా ఇక్కడే ఇవ్వాలి. సో ఆ యు అనే దాని మీద క్లిక్ చేస్తే జీరోనా వన్నా అని చూపిస్తుంది. నువ్వు 0 తీసుకుంటే 0, 1 తీసుకుంటే 1 అలా బిట్స్ ఇస్తావు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ 0 తీసుకున్నాను, బి 0 తీసుకున్నాను. దాని తర్వాత ఇక్కడ ఈ ప్లేస్లో చూడండి అమ్మా, ఈ ప్లేస్లో నీకు గ్రీన్ కలర్లో ఎన్ సింబల్ చూపిస్తుంది. ఎన్ అంటే ఎలా చూపిస్తుంది అంటే మనం ఇప్పుడు ప్లే సింబల్ చూపిస్తాం కదా, ప్లే సింబల్, ఆ ప్లే సింబల్ని ఎన్ సింబల్గా ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ ఈ ప్లేస్లో ఎన్ సింబల్ని చూపిస్తుంది. ఈ టూల్ బార్లో జైలింక్స్లో ఈ ప్లేస్లో చూపిస్తుంది. సో దాన్ని కనుక నువ్వు క్లిక్ చేసావంటే రన్ చేసేసి వేవ్ ఫార్మ్స్ని జనరేట్ చేస్తుంది. రన్ చేసేసి వేవ్ ఫార్మ్స్ని జనరేట్ చేస్తుంది. రన్ చేసి వేవ్ ఫార్మ్స్ని జనరేట్ చేస్తుంది. ఆ వేవ్ ఫార్మ్స్ వచ్చి చెక్ చేసుకోండి. నువ్వు 0 0 ఇచ్చావు, నీకు అవుట్పుట్ 0 వచ్చింది. అలానే పక్కన 1 1 ఇచ్చావు, అవుట్పుట్ 1 వచ్చింది. అలా చెక్ చేసుకుంటా కరెక్టా కాదా అని చెప్పేసి చెక్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ అవుట్పుట్ వస్తుంది, దాన్ని క్లోజ్ చేసుకోవాలి. అయిపోయిన తర్వాత చెక్ చేసుకొని దాన్ని క్లోజ్ చేసేసి మళ్ళీ ఇక్కడ ఫైల్లోకి వెళ్ళి న్యూ ప్రాజెక్ట్ అనేది క్లిక్ చేసుకోకూడదు, న్యూ సోర్స్ అనేది క్లిక్ చేసుకోవాలి. ఎందుకంటే ఉన్న ప్రాజెక్ట్లో ఆల్రెడీ నువ్వు ఫైల్ నేమ్ సంతోష్ అని ఇచ్చావు, మళ్ళా ఆ సంతోష్లో ఒకటి అండిగేట్ ప్రోగ్రామ్ చేసావు, నెక్స్ట్ టార్గెట్ చేయాలనుకుంటున్నావు, అక్కడే డైరెక్ట్ న్యూ సోర్స్ అనేది ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే ప్రాజెక్ట్ నేము, ఇన్పుట్స్, అవుట్పుట్స్, మళ్ళీ స్టార్టింగ్ నుంచి ఇవన్నీ అడుగుతుంది. అవి ఇచ్చేస్తే ఆటోమేటిక్గా జనరేట్ చేసుకుంటుంది. సో ఇదమ్మా మీకు జైలింక్స్లో ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి ఎండ్ చేయాలంటే ప్రొసీజర్ మొత్తం ఇది. ఫస్ట్ ఒక 2 times మీరు చేసేటప్పుడు కొంచెం ఈ ప్రొసీజర్ కన్ఫ్యూజ్ అయినా కానీ నెక్స్ట్ నుంచి అలవాటు అయిపోయింది మీకు. చాలా సింపుల్గా ఏముంది, ఇప్పుడు జైలింక్స్ అనే ఐకాన్ని డబుల్ క్లిక్ ఇస్తాం. డబుల్ క్లిక్ ఇచ్చిన తర్వాత నాకు జైలింక్స్ అనేది ఓపెన్ అవుతుంది. టిప్ ఆఫ్ ద డే వస్తుంది. టిప్ ఆఫ్ ద డే వచ్చిన తర్వాత నేను ఫైల్లోకి వెళ్ళి న్యూ ప్రాజెక్ట్లోకి వెళ్ళి న్యూ సోర్స్ అని తీసుకుంటాను. అక్కడ నాకేమొస్తుంది, న్యూ సోర్స్లో A to Z ఇక నాకు డిస్ప్లే అవుతూ ఉంటాయి. ప్రతి ఒక్కటి ఆపెండ్ బై ఆపెండ్ డిస్ప్లే అవుతూ ఉంటుంది. ఓకే, అలా తీసుకొని మనం అవుట్పుట్స్ అనేవి చెక్ చేసుకుంటాం. సో దీంతో మన సెకండ్ యూనిట్ అనేది అయిపోయింది. చాలామంది నాకు నిన్న ప్రోగ్రామ్స్ అనేది అసైన్మెంట్ ఫార్వర్డ్ చేశారు. ఫార్వర్డ్ చేసిన అసైన్మెంట్లో 2:1 మల్టీప్లెక్సర్ యూజింగ్ కే స్టేట్మెంట్, 2:1 మల్టీప్లెక్సర్ యూజింగ్ కే స్టేట్మెంట్ అందరూ ఎక్సలెంట్గా చేశాయమ్మా. ప్రోగ్రాము చాలా బాగా చేశారు. కాకపోతే చిన్న సింటాక్స్ ఎర్రర్స్, ఆ సింటాక్స్ ఎర్రర్స్ వల్ల మీకు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయడానికి పాసిబుల్ అవ్వదు. లాజిక్ అనేది చాలా మంది కరెక్ట్గా రాశారు, కానీ చిన్న సింటాక్స్ ఎర్రర్స్, ఆ సింటాక్స్ ఎర్రర్స్ వల్ల ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవ్వదు. అవేంటంటే
ఇక్కడ మల్టీప్లెక్స్ అంటే 2 ఇన్పుట్స్ ఉంటాయి, ఒక సెలక్షన్ లైన్ ఉంటుంది, ఒక అవుట్పుట్ ఉంటుంది. ఇప్పుడు మల్టీప్లెక్స్ నేను డీకి 2 ఇన్పుట్స్ అసైన్ చేస్తున్నాను, 2 ఇన్పుట్స్ అసైన్ చేస్తున్నాను. సో అప్పుడు D0 అవుతుంది, D1 అవుతుంది ఇక్కడ. కానీ సెలక్షన్ లైన్లో చాలా మంది ఇట్లా వెక్టార్గా రిప్రజెంట్ చేస్తున్నారు, ఇక్కడ వెక్టార్గా రిప్రజెంట్ చేస్తున్నారు. అది తప్పమ్మా, అది సింటాక్స్ చూపిస్తుంది. ఎందుకంటే సెలక్షన్ లైన్ ని తీసుకున్నప్పుడు నేను సింగిల్ సెలక్షన్ లైన్ తీసుకున్నాను. 2:1 మక్స్ అంటే ఏంటి, 2 పవర్ ఆఫ్ n. అక్కడ n అంటే సెలక్షన్ లైన్, అంటే 2 పవర్ ఆఫ్ 1 అంటే 2 అవుతుంది. అప్పుడు 2 ఇన్పుట్స్ వస్తాయి, 1 సెలక్షన్ లైన్ వస్తుంది. 1 సెలక్షన్ లైన్ ఉన్నప్పుడు వెక్టార్ అనే రిప్రజెంటేషన్ చేయకూడదు. నువ్వు 2 బిట్స్ తీసుకున్నప్పుడు ఆ 2 బిట్స్ ని ఒకే ఇన్పుట్ కి అసైన్ చేయాలి అన్నప్పుడు మాత్రమే ఈ వెక్టార్ అనేది తీసుకోవాలి. అదే ఒకవేళ ఇక్కడ A, B అని ఇచ్చావు అనుకో, అప్పుడు కూడా ఈ వెక్టార్ తీసుకోకూడదు. జస్ట్ ఇన్పుట్ స్టాండర్డ్ లాజిక్ అని తీసుకుంటే సరిపోతుంది. జస్ట్ ఇన్పుట్ స్టాండర్డ్ లాజిక్ అని చెప్పేసి తీసుకుంటే సరిపోతుంది. సో ఈ D అనేది 2 బిట్స్ అసైన్ చేస్తున్నావు Dకి నువ్వు, అప్పుడు మాత్రమే వెక్టార్ రిప్రజెంటేషన్ ఇవ్వాలి. S అనేది సింగిల్ బిట్, వెదర్ మేబీ 0 అవ్వచ్చు, అది 1 అవ్వచ్చు, అది 0 అవ్వచ్చు లేదా 1 అవ్వచ్చు. నువ్వు 0 తీసుకున్నావు అనుకో, D0 అనేది అవుట్పుట్ లోకి వెళ్తుంది. సెలక్షన్ లైన్లో నువ్వు 0 తీసుకుంటే D0 అనేది Y లోకి వెళ్తుంది. అదే సెలక్షన్ లైన్ అనేది 1 తీసుకుంటే D1 అనేది Y లోకి వెళ్తుంది. సెలక్షన్ లైన్ అనేది 1 తీసుకుంటే D1 అనేది Y లోకి వెళ్తుంది. అదే నువ్వు ఇక్కడ రిప్రజెంట్ చేస్తున్నావు. సో దీనికి ఇక్కడ వెక్టార్ రిప్రజెంటేషన్ ఇవ్వకూడదు. అదొకటే సింటాక్స్ ఎర్రర్స్, చాలా మంది అంతే చేశారు, అదొకటే సింటాక్స్ ఎర్రర్స్, మిగతా ప్రొసీజర్ అంతా సేమ్. అలానే కొంతమంది ఇక్కడ వెన్ అదర్స్ అని చెప్పేసి ఇచ్చే దగ్గర వెన్ 1 అని ఇచ్చారు. ఇక్కడ చూడండి, వెన్ అదర్స్ అని ఇచ్చే దగ్గర ఇక్కడ వెన్ 1 అని ఇచ్చారు, నో ప్రాబ్లం. మళ్ళీ దాని కింద వెన్ అదర్స్ అని కొంతమంది ఇచ్చారు, అది తప్పు. మళ్ళీ దాని కింద వెన్ అదర్స్ అని కొంతమంది ఇచ్చారు, అది తప్పు. మీకు 0 అయినప్పుడు వైలోకి D0 వెళ్తుంది, లేదా వెన్ అదర్స్ అని తీసుకోవచ్చు. ఇక్కడ అంటే అదర్స్ అంటే ఇంకేముంది, సింగిల్ బిట్ 1 ఉంది, లేదా డైరెక్ట్గా వెన్ 1 అని తీసుకోవచ్చు. ఇక్కడ వెన్ అదర్స్ అని తీసుకోవచ్చు. అప్పుడు ఏమవుతుంది, అదర్స్ అంటే ఇంకా నాకున్న సింగిల్ బిట్ ఏంటి, 1 మాత్రమే ఉంది. 1 వచ్చినప్పుడు నాకు D1 అనేది వైలోకి వెళ్తుంది, అంతే. ఓకేనా? అలానే కొంతమంది ఇక్కడ సింగిల్ బిట్ ని రిప్రజెంట్ చేసినప్పుడు సింగిల్ కొటేషన్ లో మాత్రమే ఉండాలమ్మా. దీన్ని డబల్ కొటేషన్స్ లా తీసుకున్నారు, అది కూడా సింటాక్స్ చూపిస్తుంది. సింగిల్ కొటేషన్ లో మాత్రమే తీసుకోవాలి. స్ట్రింగ్ ఆఫ్ బిట్స్ ఉన్నప్పుడు 2 కొటేషన్స్ లో తీసుకుంటాము, సింగిల్ బిట్ ఉన్నప్పుడు సింగిల్ కొటేషన్ లోనే తీసుకోవాలి ఇక్కడ మనం. ఓకే, ఆ మిస్టేక్స్ కరెక్ట్ చేసుకోండి. మిగతా లాజిక్ మొత్తం కరెక్టే, ఎక్సలెంట్ గా రాశారు. అలానే ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా డికా ప్రోగ్రామ్స్ అనేది ఈజీగా అర్థమవుతుంది మీకు. అట్ ద సేమ్ టైం ఫైనల్లో కూడా చాలా గెయిన్ చేసుకోవచ్చు మార్క్స్. చిన్న చిన్న మిస్టేక్స్ కవర్ చేసుకోండి అవి, ఓకే, రెడ్యూస్ చేసుకోండి. అలానే నెక్స్ట్ మిస్టేక్ ఏంటంటే 4:1 మల్టీప్లెక్సర్లో 4:1 మల్టీప్లెక్సర్ యూజింగ్ కే స్టేట్మెంట్. కే స్టేట్మెంట్లో ఇక్కడ ఒక సమ్ ఎక్స్ప్రెషన్ రాశారు. ఏం చేశారంటే D అనేది ఇన్పుట్ స్టాండర్డ్ లాజిక్ వెక్టార్ తీసుకొని ఇక్కడ 3 down to 0 అనేది ఇవ్వడం మర్చిపోయారు, ఓన్లీ డౌన్ టు 0 అనేది ఇచ్చారు. అప్పుడు అది ఎలా తీసుకుంటుంది, అది సింటాక్స్ అయ్యే చూపిస్తుంది. 3 down to 0 అంటే 0 1 2 3 అంటే నేను అక్కడ 4 బిట్స్ ని రిప్రజెంట్ చేస్తున్నాను. 3 down to 0 అంటే 0 1 2 3 4 బిట్స్ ని రిప్రజెంట్ చేస్తున్నాను. ఆ 4 బిట్స్ ని D కి రిప్రజెంట్ చేస్తున్నాను, అంటే D0 D1 D2 D3 అలా ఇవ్వాలి. ఓకే, ఇక్కడ కొంతమంది 3 down to 0. అలానే సింగిల్ బిట్ తీసుకున్నప్పుడు అంటే 2 బిట్స్ తీసుకున్నప్పుడు సెలక్షన్ లైన్ 4:1 మల్టీప్లెక్స్ అంటే ఏంటి, 2 స్క్వేర్ అంటే 4 వస్తుంది. పైన 2 అనేది n అంటే సెలక్షన్ లైన్, కాబట్టి సెలక్షన్ లైన్ అనేది 2 బిట్స్ ఉంటాయి. సెలక్షన్ లైన్ అనేది 2 బిట్స్ ఉంటాయి. సెలక్షన్ లైన్ ఆఫ్ ఇన్ ఎస్టిడి లాజిక్ వెక్టార్ 1 down to 0 అని ఇవ్వాలి, 1 down to 0 అని ఇవ్వాలి. అలానే కొంతమంది ఇక్కడ డౌన్ 2 కి స్పేస్ ఇచ్చారు, అలా ఇవ్వకూడదు, అది కూడా సింటాక్స్. ఇట్లా స్పేస్ ఇవ్వకూడదమ్మా. డౌన్ 2 అనేది కంబైన్ లోనే ఉండాలి.
డౌన్ టు అనేది కంబైన్ లోనే ఉండాలి. అలానే కొంతమంది సెమీ కాలం మర్చిపోయారు పెట్టడం, ఇక్కడ సెమీ కాలం మర్చిపోయారు. ఓకే, కొంతమంది ఎంటిటీ మక్స్ ఆఫ్ ఇక్కడ 2:1 అని ఇచ్చారు, ఇక్కడ 8:1 అని ఇచ్చారు. అది తప్పు. ఇక్కడ నువ్వు 4:1 మల్టీప్లెక్స్ చేస్తున్నా కానీ 2:1 అయినా ఇవ్వచ్చు. ఎంటిటీ నేమ్ అనేది యూజర్ డిఫైన్డ్, నువ్వు ఎలా అయినా ఇవ్వచ్చు. 2:1 ఇవ్వచ్చు, 8:1 అయినా ఇవ్వచ్చు. నువ్వు 4:1 మల్టీప్లెక్స్ చేసేటప్పుడు 2:1 ఇవ్వచ్చు, 8:1 ఇవ్వచ్చు. కానీ ఇక్కడ కూడా సేమ్ నేమ్ ఉండాలి, ఇక్కడ కూడా సేమ్ నేమ్ ఉండాలి. కొంతమంది ఏం చేశారు, ఇక్కడ ఎంటిటీ మక్స్ 2:1 ఇచ్చి ఇక్కడ 4:1 అని రాశారు. అది మిస్టేక్ అమ్మా, అదొకటి మిస్టేక్. కొంచెం ఎడ్యూస్ చేసుకోండి, అవి ప్రాబ్లం ఏం లేదు. మిగతా లాజిక్ మొత్తం ఎక్సలెంట్గా రాశారు అంతా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, ప్రాసెస్లో కొంతమంది ఇన్పుట్స్ డిక్లేర్ చేయలేదు, కొంతమంది ఇన్పుట్స్ని డిక్లేర్ చేయలేదు. ప్రాసెస్ ఆఫ్, అసలు ప్రాసెస్ సింటాక్స్ ఏంటి, ప్రాసెస్ ఆఫ్ సెన్సిటివిటీ లిస్ట్ అంటే అక్కడ ఇన్పుట్స్ని రిప్రజెంట్ చేయాలి. అది కొంతమంది రిప్రజెంట్ చేయలేదు, అదొకటి చెక్ చేసుకోండి. నెక్స్ట్ కేస్ ఎస్ అని ఇస్తాము, అక్కడ ఎస్ అనేది ఇవ్వాల. అసలు సెలక్షన్ లైనే మనకి బేస్డ్ ఆన్ ద సెలక్షన్ లైన్ వి విల్ గివ్ ద ఇన్పుట్స్ టు ద అవుట్పుట్. ఆ సెలక్షన్ లైన్ ఇక్కడ కొంతమంది ఇవ్వలేదు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ నేను డబల్ బిట్స్ తీసుకున్నాను, 2 బిట్స్ తీసుకున్నాను కాబట్టి డబల్ కొటేషన్స్ ఇవ్వాలి. సింగిల్ కొటేషన్స్ అంటే 0 తీసుకున్నప్పుడు మాత్రమే సింగిల్ కొటేషన్ ఇవ్వాలి. సో వెన్ 0 అయినప్పుడు y అనేది d0 లోకి వస్తుంది. అలా వరుసగా రిప్రజెంట్ చేసుకుంటా ఇక్కడ వెన్ అదర్స్ అన్నాను, అంటే వెన్ అదర్స్ అంటే నాకు ఇంకేం మిగిలిపోయింది, 1 అనేది మిగిలిపోయింది. ఇక్కడ డైరెక్ట్ గా 1 అని ఇవ్వచ్చు, లేదా అదర్స్ అని ఇవ్వచ్చు. ఇది అయిపోయిన తర్వాత ఎండ్ కేసు. అలానే సెమీ కాలన్ ఒకసారి చెక్ చేసుకోండి, సెమీ కాలన్ పెడుతున్నాయా లేదా. ఎండ్ కేసు ఇచ్చిన తర్వాత ఎండ్ ప్రాసెస్ మస్ట్ అండ్ షుడ్ గా ఇవ్వాలి. నెక్స్ట్ ఎండ్ బిహేవియర్. నెక్స్ట్ హాఫ్ సబ్ట్రాక్టర్ యూజింగ్ ఇఫ్ స్టేట్మెంట్. ఏం చేస్తున్నాయంటే ప్రతి ఒక్కరు ఇక్కడ మీకు ఒకవేళ కుదరదు అనుకుంటే, కన్ఫ్యూజ్ అవుతా అనుకుంటే ఇక్కడ ఏబీగా తీసుకోవద్దు, XYగా తీసుకోండి. ఏబీగా తీసుకోవద్దు, XYగా తీసుకోండి. కొంతమంది ఇక్కడ ఏబీ అని ఇస్తున్నారు, ఇక్కడ డీబీగానే ఇస్తున్నారు. అప్పుడు ఏమైంది దానికే అర్థం కదా, అది ఇన్పుట్ తీసుకోవాలి అవుట్పుట్ తీసుకోవాలనేది ఆపరేషన్ అనేది పర్ఫామ్ అవ్వదు. సింటాక్స్ అయ్యో చూపిస్తుంది. ఒకవేళ సింటాక్స్ అయ్యో రాకపోయినా కానీ నీకు ఫైనల్లో వేవ్ ఫామ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు, వేవ్ ఫామ్ అనేది రాదు. సో ఇక్కడ బి తీసుకుంటే బి అవుట్ తీసుకోవాలి కంపల్సరీగా, లేదా ఇక్కడ బిని తీసుకుంటే బి అవుట్ తీసుకోండి. ఒకవేళ కన్ఫ్యూజ్ అవుతాయంటే ఇవి చేంజ్ చేయడానికి కుదరదమ్మా. ఈ అవుట్పుట్స్ అనేది డిఫరెన్స్ బాగానే వస్తుంది, ఇది చేంజ్ చేయడానికి కుదరదు కాబట్టి ఏబి చేంజ్ చేసుకోండి, XYగా చేంజ్ చేసుకోండి, నో ప్రాబ్లం అది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ రాసేటప్పుడు కొంతమంది డబుల్ కొటేషన్స్లో ఇచ్చారు, అది తప్పు, అదొకసారి చెక్ చేసుకోండి. అలానే ఎల్సిఫ్ స్పెల్లింగ్ ELSEIF కాదు, ELSIF. జైలింగ్స్లో ఎల్సిఫ్ స్పెల్లింగ్ ELSIF. నువ్వు ELSEIF అని ఇస్తే అక్కడ సింటాక్స్ అయ్యే వస్తుంది, చూపిస్తుంది డైరెక్ట్ మిస్టేక్ ఇక్కడ ఉందని చెప్పి చూపిస్తుంది సింటాక్స్ అయ్యే చెక్ చేశాక. సో ఎల్సిఫ్ A = 0 అండ్ B = 0 దెన్. అప్పుడు కొంతమంది ఏం చేస్తున్నారంటే D assigns 1 అని ఇచ్చాక ఇక్కడ కామా అని పెడుతున్నారు. కామా కాదు, అక్కడ కాలన్ ఉండాలి, సెమీ కాలన్ ఉండాలి. కామా పెడితే ఏమవుతుందంటే అవుట్పుట్ అనేది 2 యూజ్ చేసుకుంటుంది, డిఫరెన్స్ యూజ్ చేసుకునేది బాయో, ఒక సింగిల్ లైన్ లోనే డిఫరెన్స్ బాయో 2 యూజ్ చేసుకునేది. అదే కాలన్ ఇచ్చామనుకో, ఓకే డి అనేది 0 అయిపోయింది, బి అవుట్ అనేది 0 అయిపోయింది, అలా తీసుకునేది. కాలన్ ఇవ్వకుండా కామా ఇచ్చామనుకో, డి అనేది 0, బి అవుట్ అనేది 0, 2 సింగిల్ వేవ్ ఫామ్ లోనే వస్తుంది, 2 సింగిల్ వేవ్ ఫామ్ లోనే వస్తుంది. ఓకే, అదొక చెక్ చేసుకోండి. నెక్స్ట్ కొంతమంది ఎండిఫ్ ఇవ్వట్లేదు, అదొక చెక్ చేసుకోండి. సో 50 మెంబర్స్ దాకా అసైన్మెంట్ సబ్మిట్ చేశారు, నో ప్రాబ్లం, ఆల్ గుడ్. మిగతా వాళ్ళు కూడా ట్రై టు సబ్మిట్ బై టుడే ఈవినింగ్. ఇది నా కోసం చెప్పట్లేదు. ఓకే, ఒక్కసారి ఏంటంటే ఇక్కడ మీకు ఈ మిస్టేక్స్ అన్ని ప్రతి ఒక్కరు రెడ్యూస్ చేసుకోండి. అలానే రేపు జైలింగ్ సాఫ్ట్వేర్ నేను ల్యాపీలో ఇన్స్టాల్ చేసేసి ప్రోగ్రామ్ అనేది ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి, దాంట్లో కీవర్డ్స్ అనేది ఎలా హైలైట్ అవుతాయి, ఆ ప్రోగ్రామ్ యొక్క అవుట్పుట్స్ అనేది ఎలా వస్తాయి అనేది నేను చూపిస్తాను. ఓకే.
సో ఎనీ డౌట్స్? ఆ Xilinx సాఫ్ట్వేర్ పేరెంట్. Xilinx ISE అనేది గూగుల్లో కొట్టండి, గూగుల్లో టైప్ చేసి ఎంటర్ చేయండి, సెర్చ్ చేయండి, వస్తుంది. Xilinx ISE 14.2 వర్షన్. దాంట్లో 14.2 జనరల్గా మనం ల్యాబ్స్లో వాడే వర్షన్. 8 to 15 దాకా ఉన్నాయి వర్షన్స్. ఓకే, నెక్స్ట్ ఎనీ డౌట్స్? నో ప్రాబ్లమ్ అమ్మా, ఇవాళతో సెకండ్ యూనిట్ అవుతుంది, అయిపోతుంది. నెక్స్ట్ రేపటి నుంచి థర్డ్ యూనిట్ స్టార్ట్ చేస్తాం. రేపు ఒకసారి Xilinx లో ప్రోగ్రామ్స్ ఎగ్జిక్యూషన్ చేసేసి మీకు చూపించేసి అవుట్పుట్స్ ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి ఏంటనేది నెక్స్ట్ నుంచి థర్డ్ యూనిట్ స్టార్ట్ చేద్దాం. బిహేవియల్ మోడలింగ్. ఓకే, ఆఫ్టర్ థర్డ్ యూనిట్ ఫస్ట్ యూనిట్ చెప్తాను, ఎందుకంటే ఫస్ట్ యూనిట్ అనేది CMOS మొత్తం మీకు పీడీసీలో వచ్చింది, నో ప్రాబ్లం. దాంట్లో ఇదేంటంటే ఫుల్ ప్రోగ్రామింగ్, మీకు బేసిక్స్ ఆఫ్ ప్రోగ్రామ్స్ తెలియకుండా మీరు ఫ్యూచర్లో ప్రోగ్రామ్స్ చేయలేరు. ఓకే, నో ప్రాబ్లం అబౌట్ దట్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే.